మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు 28వ తారీఖు ఆఫ్టర్నూన్ 3 గంటలకి కందుకూరుకి రావడం జరుగుతుంది. జరగబోయే సార్వత్రిక ఎన్నికలు భాగంగా ప్రచారంలో భాగంగా రావడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు రావటం కందుకూరి కాన్స్టిట్యున్సీ తరపున ప్రజల తరపున స్వాగతం పలుకుతున్న విధాలుగా చాలా సంతోషం, శుభదినం కూడా. కందుకూరికి అన్ని విధాల అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచన. చాలా విషయాలు కూడా వారు రేపు ప్రసంగిస్తారు, మీటింగ్లో చెప్తారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాల్లో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కందుకూరు ప్రజలకు ఎన్నో విధాలుగా మేలు జరిగింది. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి రాజకీయ అతీతంగా సంక్షేమ పథకాలు వచ్చినాయి. ముఖ్యంగా ఈ 45 రోజుల కాలంలో నేను వచ్చిన కాలంలో ప్రజలు తిరిగేటప్పుడు, గడప పోయినప్పుడు, మీటింగుల్లో కూడా స్పందన చూస్తే నిజంగా సంతోషంగా వస్తుంది. మాకు మేలు జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా కుటుంబాలు బాగుపడ్డాయి, మా జీవితాలు మెరుగుపడ్డాయి, మేమందరం కూడా సంతోషంగా ఉన్నాం. మునుపెప్పుడు జరిగిన విధంగా మాకు లబ్ధి చేకూరింది. ప్రతి కుటుంబానికి మినిమం 2-3 లక్షల నుంచి 10 లక్షల దాకా మాకు లబ్ధి చేకూరింది. మాకు మేలు చేసిన ఆయనకి మేము సపోర్ట్ చేస్తాం, ఆయనకు అండగా ఉంటాం. ఆయన్ని పంపించిన నీకు సపోర్ట్ చేసి మే నెల 13వ తారీఖు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నీకు ఓటేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీసుకుని చెప్తుంటే నిజంగా చాలా సంతోషించి ఆనందంగా ఉంది. ఒకటి, ఎంతోమంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. మునుపెన్నడూ లేని విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 2,70,000 కోట్ల రూపాయలని కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయాలకు ఖచ్చితంగా సంక్షేమ ఫలాలను అందించిన ఘనత భారతదేశంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అదే స్ఫూర్తితోని మేమందరం కూడా పనిచేస్తున్నాం. ప్రెస్ మీట్ నాయకులందరం కూడా, అన్ని మండల నాయకులు కూడా మేము మాట్లాడుకుంటున్న జరుగుతుంది. రేపు రాబోయే జగన్మోహన్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలిపి కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని పంచాయతీల్లో ఉన్న వైఎస్ఆర్ శ్రేణులందరూ, అభిమానులు, ప్రజలందరూ కూడా తండోపతండాలుగా దగ్గర 40-50 వేల మంది వస్తారని ఒక అంచనా ఉంది మాకు స్వచ్ఛందంగా. వారందరూ కూడా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూడాలి, మాకు మేలు చేసిన రాజుని దగ్గర నుంచి చూడాలని చెప్పి సంతోషంగా రావడం జరుగుతుంది. ఇప్పటికే చాలా ఫోన్ కాల్స్ నాకు రావడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి వైఎస్ఆర్ శ్రేణులు అందరూ కూడా, జగన్ అభిమానులు, రాష్ట్ర అభిమానులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, ఈ విభాగాల శ్రేణులందరూ కూడా వచ్చిన ప్రజానీకాన్ని, ఓటర్ మహాశయులందరూ కూడా అన్ని విధాలుగా సౌకర్యాలను కూడా చూసుకొని ఈ ప్రోగ్రాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాన్ని శ్రేణులందరూ కూడా బాధ్యత తీసుకొని ఎక్కడ కూడా అవినీతి సంఘటన జరగకుండా జాగ్రత్త చేయాలని మనస్ఫూర్తిగా శ్రేణుల్ని మీ ద్వారాగా వేడుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సభ ఉద్దేశం పేదలకి, పెత్తందారులకి, పెత్తందారి వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళకి మధ్య జరుగుతున్న సభ ఇది. రేపు ప్రసంగం ఉండబోతుంది. పేదల పక్షాన ముఖ్యమంత్రి గారు నిలబడ్డారు. పేదల కోసమే పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారికి అండగా పేదలు వస్తున్నారు. ఎక్కువ శాతం రేపు రాబోయేది అభిమానులు, పేదలే. వాళ్ళ కుటుంబాల్లో మేజర్ కాబట్టి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున విజయం మనస్ఫూర్తిగా శ్రేణులు కోరుకుంటున్నాను. అదేవిధంగా మేనిఫెస్టో కూడా ఒకసారి రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత మీకు తెలుస్తుంది, మీకు విధాలుగా మాకు తెలుస్తుంది. మేనిఫెస్టో రాబోయే 5 సంవత్సరాల్లో పేద ప్రజల జీవితాల్లో మెరుగైన వెలుగులు వస్తాయని చెప్పి నేను ఆలోచన చేస్తున్నాను, భావిస్తున్నాను, ఆశపడుతున్నాను. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు 2024లో కూడా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నారు. 170 గెలవబోతున్నాం. ముఖ్యంగా కందుకూరులో మీ అందరూ చూస్తున్నారు. కందుకూరు కాన్స్టిట్యున్సీలో నేను వచ్చి 45 రోజులైంది. ఈ 45 రోజుల్లో ఆల్మోస్ట్ అన్ని 5 మండలాలకి కందుకూరు టౌన్ కూడా మేము తిరగడం జరుగుతుంది. ఎక్కడ చూసినా ఒకటే,
మేము ఓటేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం 120 నిమిషాలు బటన్ నొక్కారు, మేము 2 బటన్లు నొక్కబోతున్నాము. ఒక బటను కందుకూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి పంపించిన నీకు బుర్రా మోసన్ గారికి ఓటేస్తున్నాం. 2వ బటను నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి రాజ్యసభ సభ్యులు శ్రీ విశాఖ గారు కూడా మేము ఇంకో బటన్ నొక్కబోతున్నాం. ఈ 2 బటన్లు మేము నొక్కుతున్నాం, జగనన్నకి రుణం తీర్చుకుంటున్నాం, మిమ్మల్ని గెలిపించుకుంటున్నాం అని చెప్తూ ఉంటే నిజంగా చాలా ఆనందం వేస్తుంది, సంతోషం వేస్తుంది. మంచి మెజార్టీతోని కందుకూరు కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. ఇది నిజం. ఎందుకంటే ఏదో ఇలా వచ్చి అలా చెప్పే మాట కాదు ఇది. ప్రతి గడపకి ప్రతి గ్రామానికి కూడా పోవటం వాళ్ళ స్పందన బట్టే నేను చెప్పగలుగుతున్నాను. సంక్షేమ పాలన మమ్మల్ని గెలిపిస్తుందని చెప్పి మంచి నమ్మకంతో ధీమతో ముందుకు పోతున్నాం. ఆ దేవుని ఆశీస్సులు, రాష్ట్ర ఆశీస్సులు, జగన్ దీవెనలు, ముఖ్యంగా మహేందర్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు, గౌరవులు, మాజీ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు పూర్తి సహకారము, పూర్తిగా ఆయన అభిప్రాయము, ఆయన అభిమానము, ఆయన ఆశీస్సులు దండిగా నాకుండయి, ఈసారికి ఉండయి, పార్టీకి ఉండయి. వారి సూచన సలహాల మేరకు మేము క్యాంపెయిన్ చేస్తున్నాం, అందరినీ కలుస్తున్నాం. వారు కూడా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మమ్మల్ని అలర్ట్ చేస్తూ, ఫోన్లు చేస్తూ మమ్మల్ని అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్న మహేంద్ర గారు మీ ద్వారాగా వారికి మరి తెలుపుకుంటున్నాం. వారి ఆశీస్సుతోనే నేను గెలవబోతున్నాను. థ్యాంక్ యూ.